నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ప్రముఖ తంత్ర జ్యోతిష్య నిపుణులు రుక్మాం గదరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. సార్ నవగ్రహాలు అనుకూలిస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయి? అదే ప్రతికూలంగా ఉంటే మనకి వచ్చే సమస్యలు ఏంటి అనే సిరీస్ లో భాగంగా ఇప్పుడు గురుగ్రహం గురించి మాట్లాడుకుందాం సార్. అసలు గురువు అనుకూలిస్తే అందరికీ తెలిసిందే. ఏ గ్రహం అనుకూలించినా అనుకూలించకపోయినా గురుగ్రహం అనుకూలిస్తే మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు అని ప్రతి ఒక్కళ్ళు మాట్లాడతారు. సో గురుగ్రహం అనుకూలించకపోతే ఎదురయ్యే సమస్యలు ఏంటి? ఆ గురుగ్రహం అనుకూలించాలి అంటే పాటించాల్సిన పరిహారాల గురించి చెప్పండి సార్. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ అన్నారు. Yes, sir. ఆయన్నే పరబ్రహ్మ అన్నారు. గురువు లేకపోతే ఈ సృష్టి, ఈ ప్రపంచం లేదు. ఉమ్, గురువు లేని విద్య రాణించదని కూడా అంటారు. అవును సార్. మరి గురువు అంటే నవగ్రహాలు ఉన్నటువంటి ఈ బృహస్పతి అనేటువంటి దేవ గురువు ఆయన. దేవతలకందరికి ఒక గురువు ఆయన. ఉమ్, గురువు సంతానకారకుడు, ధనకారకుడు, జ్ఞానకారకుడు. మరి ఆయన అనుకూలంగా లేకపోతే మెదడు సరిగ్గా పనిచేయదు. మన మెదడు అంటేనే గురువు, ఉమ్, తల్లో మేధస్సు. బ్రెయిన్ అది సార్ మేధస్సు. సాక్షాత్తు గురువే, మేధోకారకుడైన. అదేవిధంగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లము, అజీర్ణము, మలబద్ధకము అంటే కాన్స్టిపేషన్, తర్వాత ధనము లేకపోవడము, పేదరికం ఉండడము, ఇవన్నీ గురువు సరిగ్గా లేకపోతే ఏర్పడేటువంటి దుష్పరిణామాలు. మరి సంతానకారకుడు కూడా ఆయనే. ఈరోజు ఫెర్టిలిటీ హాస్పిటల్స్ కదా ఎక్కువ డబ్బు సంపాదిస్తున్నాయి. మరి గురువు అనుకూలంగా వాళ్ళకంతా లేనట్టే కదా. వాళ్ళ డబ్బులు అంత కట్టలు కట్టలుగా బ్యాగులు కేసుకెత్తుకెళ్ళి ఇస్తుంటారు. వాస్తవంగా ఇదే. లేదా చెక్కుల్లో ఇస్తారు, లేదా ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేస్తారు. అంత డబ్బు ఇచ్చినా వాళ్ళు సఫర్ అవుతుంటారు. అంటే సహజ సిద్ధంగా వాళ్ళకు వెంటనే పిల్లలు పుట్టకపోతేనే కదా. ఆ అదృష్టం లేకుండా వాళ్ళు ఎంత పాకులన్నా ప్రయోజనం లేదు. అంటే ఒక టెస్ట్ ట్యూబ్ బేబీని తయారు చేసుకుంటున్నారు. సహజ సిద్ధంగా పుడుతున్నటువంటి పిల్లలు వాళ్ళకి లేనట్టే లెక్క. అంటే గురువు ఎంత వ్యతిరేకంగా వాళ్ళకు ఉంటారు. అంటే ఇక్కడ మనం వాళ్ళని తక్కువ చేయడం లేదు, ఉన్న పరిస్థితులు మాట్లాడుకుంటాం. గురుగ్రహం యొక్క ప్రాధాన్యత గురించి చెప్పుకుంటాం. ఈ గురువు యొక్క అనుగ్రహం లేకపోతే ఇంకా మనుగడే లేదు. ధనకారకుడు అన్నాను కదా. షేర్ మార్కెట్, ఈ మన ఆర్థిక మంత్రి అని ఉంటారు. ధనకారకుడు గురువే కాబట్టి గురుగ్రహం అనుగ్రహం లేకపోతే ఆఫ్రికా దేశాలలో అనుగ్రహం లేకనే వాళ్ళు ఒక పూట తిని 2 పూటలు తినకుండా ఉన్నారు. మరి జీర్ణాశయం గురువే, మన కడుపులో ఉన్న జీర్ణాశయము గురువే. గురువు బాలేకపోతే అక్కడే ప్రాబ్లం వస్తుంది, డైజెషన్ ప్రాబ్లం వస్తుంది. ఇన్ని కారకత్వాలను ఈ గురువు యొక్క ప్రభావము అనుకూలం మనకు వెంటనే కావాలంటే అందరూ కూడా గురుగ్రహానికి ప్రదర్శన చేయమని, నవగ్రహాల్లో గురు దక్షిణామూర్తిని ఆరాధించమని, దత్తాత్రేయులను మనం ఆరాధించమని, లేదా ఏదైనా జగద్గురువులను పోయి ఆరాధించమని అంటూ ఉంటారు. ఇదంతా ఏది అవసరం లేదని అంటా నేను. గురువు అంటే మనకు మొదటి గురువులు ఎవరు? తల్లిదండ్రులు. తల్లి తండ్రి మొదటి గురువు తల్లి. ఇది అందరికీ తెలిసిన సత్యం. ఆ సాక్షాత్ ఆ బృహస్పతి కూడా పుట్టాడంటే ఆయనకు గురువు వాళ్ళ తల్లే. ఈరోజు మహావతార బాబాజీ ఆయన ఉన్నాడు, ఆయన కూడా ఒక తల్లికి బిడ్డే. ఢిల్లీకి రాజైనా తల్లికి బిడ్డే. మరి తల్లిని మించిన గురువు ఎవరున్నారు? తల్లిని పట్టించుకోకుండా నిరాదరణ గురి చేసి మనం ఎన్ని దత్తాత్రేయ క్షేత్రాలు, దక్షిణామూర్తి క్షేత్రాలు, లేదు ఇంకేదో బాబాలు, స్వామీజీలను ఆరాధిస్తున్నా కానీ ప్రయోజనం ఉండదు, నిష్ఫలము. తల్లిని మనం ఎంత ఆరాధిస్తే ఈ ఈ పరిహారాలు చేయాల్సిన అవసరం లేదు. తల్లి యొక్క అనుగ్రహం లేదు అంటే గురువు యొక్క అనుగ్రహం లేనట్టే. తల్లిదండ్రులు మించినటువంటి గురువులు, దైవాలు ఎవరు లేరు. వాళ్ళే పరబ్రహ్మము. గురువును చూపించింది తల్లిదండ్రులే, మనకు దేవుని చూపించింది తల్లిదండ్రులే, జీవితాన్ని ఇచ్చింది తల్లిదండ్రులే. మరి వీళ్ళకి మించిన గురువులు ఎవరు ఉండరు. కాబట్టి సముద్రం కన్నా లోతైనది తల్లి గర్భము, ఆకాశం కన్నా విశాలమైనది తండ్రి హృదయము. వాళ్ళని అంతటితో పోల్చారు. అందుకే ఈ మధ్య కూడా తల్లి పైన గొప్పతనం చేస్తూ ఎన్నో పాటలు వచ్చాయి, ఎంతో విశేష ప్రార్థన పొందాయి. తండ్రి యొక్క గొప్పతనాన్ని తీస్తూ ఎన్నో సినిమాలు కూడా వచ్చాయి, ఎన్నో హిట్ అయ్యాయి. అంటే నాలెడ్జ్ పెరిగింది. ఆ తల్లిదండ్రులను గుర్తించి వదిలిన సాంగ్స్ కానీ సినిమాలు కానీ చాలా హిట్ అవుతున్నాయి. కాబట్టి తల్లిదండ్రులను విస్మరించి మనం ఏ ఆరాధన చేసినా ఏ గ్రహం అనుకూలించదు. నవగ్రహాలు ఏ గ్రహం అనుకూలించదు. వాళ్ళు ఏదో అనుకోవచ్చు డబ్బులు ఉందనేసి, ఆ డబ్బులు వాళ్ళకి వృధా అవుతూ ఉంటుంది. తర్వాత వాళ్ళ పిల్లల సమస్యలు వస్తాయి, అన్ని జీవితమే సమస్యలమయమవుతుంది. కాబట్టి తల్లిదండ్రులు మొదటి గురువులు. వీళ్ళని ఆరాధించిన తర్వాత ఏ దేవతనైనా ఆరాధించవచ్చు. అప్పుడు అక్కడ కూడా అనుమతి వస్తుంది, లేదంటే రాదు. కాబట్టి గురుగ్రహము ఎవరికి అనుకూలించదు అంటే మిథున కన్యా లగ్నాల వరకు
వృషభ తులా లగ్నాల వాళ్ళకు లేదా రాశుల వాళ్ళకు ఉమ్. మకర కుంభరాశుల వాళ్ళకు గురువు పాపగ్రహంగా పరిగణించబడింది. ఓ. ఉమ్. మిథున కన్యా రాశుల వాళ్ళకు గురువు బాధకాధిపతి. అంటే బాధకాధిపతి అని ఒక చాప్టర్ ఉంది మాకు జ్యోతిషంలో. ఉమ్. మిథున లగ్నంలో పుట్టిన వాళ్ళకు కన్యా లగ్నంలో పుట్టిన వాళ్ళకు లేదు మిథున రాశి కన్యా రాశిలో పుట్టిన వాళ్ళకు గురువు మంచి చేయడు. ఆహా. గురువు లగ్నంలో ఉంటే లక్ష దోషాలు హరిస్తాడని పేరుంది. ఉమ్. అదే మిథున లగ్నంలో ఉంటే లక్ష దోషాలు ఇస్తాడు. ఓ. ఉమ్. మొహమాటానికి కారకుడు గురువే. ఉమ్. ఖచ్చితంగా మాట్లాడలేకపోవడానికి ఆ మొహమాటం అనే దాంతోనే వాళ్ళ పూర్తి జీవితాన్ని కోల్పోతారు. కాబట్టి ఈ గురువు బాధకాధిపతిని బాధించే గ్రహమే కదా. కాబట్టి మిథున కన్యా రాశుల వాళ్ళు గురువు యొక్క ఆదరణ పొందలేరు. నేను అంటూ ఉంటాను మిథున లగ్నంలో పుట్టిన వాళ్ళకు చిన్నప్పుడు స్కూల్లో మీకు ఎవరైనా వాంటెడ్గా కొంతమంది టీచర్స్ మీకు యాంటీగా ఉంటుంటే అవునవును సార్ అవును గురువు గారు మాకు నన్ను ఎందుకోగా తెలియదు నేనంటేనే కాదు నాకు మార్కులు రాసినా కూడా వాళ్ళు వేరని. జాతకంలో గురుగ్రహం వ్యతిరేకం ఉంటే వీళ్ళకు కొంతమంది ఉపాధ్యాయులు వాళ్ళని చూస్తేనే కోపం వస్తూ ఉంటుంది. వాంటెడ్గా టార్గెట్ చేస్తుంటారు. వీళ్ళు మిథున లగ్నంలో పుట్టుంటారు లేదా కన్యా లగ్నంలో పుట్టుంటారు లేదా మకర కుంభరాశిలో పుట్టుంటారు. గురువు 6 లగ్నాల వాళ్ళకు 6 రాశుల వాళ్ళకు పాపి, మిగిలిన 6 రాశుల వరకు లగ్నాల వాళ్ళకు శుభగ్రహం. ఈ గురువు అవయోగగా కొంతమందికి ఉంటాడు. అవయోగం అంటే యోగం ఇవ్వడు. ఎవరికి అవయోగం వస్తే వాళ్ళు మళ్ళీ గురువులను ఆశ్రయించద్దని చెప్తాను నేను. పీఠాలను సన్యాసులను ఆశ్రమాలను గురువులను బాబాలను దగ్గరికి వెళితే జీవితం కాలిపోతుంది చెప్తాను. నిజమే గురువుగారు నేను సో గాడ్ నేను పూజిస్తున్నాను గురువుగా భావించి నిజం మీరు చెప్తున్నది వాళ్ళు ఒప్పుకుంటారు. ఇక్కడ గురువు అవయోగం ఉన్నాడు లేదా బాధకాధిపతిగా ఉన్నాడు. ఆ బాధకాధిపతి దశ వస్తే ఆ దశ 16 సంవత్సరాలు బాధపడాల్సిందే. మరి అటువంటిప్పుడు ఏం చేయాలంటే ఆ కారకత్వం టచ్ చేయకూడదు. అవయోగాన్ని విస్మరించాలి, యోగాన్ని స్వీకరించాలి. గురువు అంటే లడ్డు, తినేటువంటి లడ్డు. గురువు అవయోగం వస్తే లడ్డు తినకూడదు, లడ్డు దానం ఇవ్వాలి. చిన్న చిన్న లడ్లు చేపించుకుని దానం ఇస్తూ ఉంటే ఏమవుతుంది, అవయోగాన్ని దానం ఇస్తున్నాము, యోగం స్టార్ట్ అవుతుంది. అదే శుక్రుడు యోగ్గా ఉంటారు కొంతమందికి. శుక్రుడు అంటే బూందీ. ఈ లడ్డు తీసి వాళ్ళ చేత్తో వాళ్ళే నలిపి బూందీ చేసి దాన్ని దానంగా ఇస్తూ ఉంటే పంచుతా ఉంటే లిక్విడ్ క్యాష్ వస్తుంది. ఇది తంత్రం. కాబట్టి గురుగ్రహము అందరికీ యోగించాలంటే యోగించుడు ఆయన. నేను చెప్పిన లగ్న రాశుల వాళ్ళకి ఆయన యోగించుడు. అది ఎప్పటికీ యోగించడం లైఫ్ అంతే. ఒక్కసారి బై బర్త్ చార్ట్ లైఫ్ టైం ఉంటుంది. మరి ఈ జ్యోతిషంలో చాలా మంది చెప్తున్న వాళ్ళు మీకు చక్కగా ఈ వారం గురుబలం వచ్చేసింది మీరు పట్టినల్లా బంగారం అంటుంటారు. గురువు వీళ్ళ జన్మజాతకంలో అవయోగంగా ఉంటాడు. వీళ్ళ జన్మజాతకంలో బాధకాధిపతిగా ఉంటారు. అప్పుడు గురుగ్రహం యోగించదు. ఆ పరిహారాలు చెప్తారా మరి? ఖచ్చితంగా చెప్తాం. ఇప్పుడు గురువు జన్మజాతకంలో అవయోగ బాధకాధిపతిగా ఉన్నప్పుడు గురువు యొక్క ఆశీర్వాద అనుగ్రహం ఉండదు. వీళ్ళు చక్కగా తల్లిదండ్రులు సేవించడమే బెటర్. గ్రహ పరిహారం చేసేదానికన్నా తల్లి సేవ తండ్రి సేవ చేస్తా ఉంటే ఆ దోషం కట్ అయిపోతుంది. తల్లిదండ్రుల ఆశీర్వాదం ముందు యమధర్మరాజు పాసమే బలహీనమైంది. కాబట్టి తల్లిదండ్రులు మించిన సేవ గురుసేవ ఇంకొకటి ఈ ప్రపంచంలో లేదు. కాబట్టి గురుగ్రహము మీకు అనుకూలంగా ఉందా లేదనేది జాతకంలో చూసుకున్న తర్వాత ఆరాధించాలన్నా వద్దనేది తెలుస్తుంది. కాబట్టి గురువు పరమ పాపి ఎవరికంటే కన్యా మిథున రాశుల వాళ్ళకు, తులా వృషభ రాశుల వాళ్ళకు. తులా వృషభ రాశుల వాళ్ళకి ఎందుకంటే వృషభ తుల రాశులకు అధిపతి శుక్రుడు. ఆయన కూడా ఒక గురువే. ఆయన రాక్షస గురువు, ఈయన దేవగురువు. ఇప్పుడు భీముడు ఒక పక్క, దుర్యోధనుడు ఒక పక్క, మధ్యలో ఒక వ్యక్తి కూర్చున్నాడు అనుకోండి జైల్లో. మధ్యలో ఉన్న వ్యక్తి పరిస్థితి ఏంటి? వాళ్ళిద్దరు బద్ధ శత్రువులు, ఒకరిని చూసి ఒకరు కాదు. మధ్యలో ఇతనున్నాడు. అంత టెన్షన్ ఉంటుంది. శుక్రుడు గురువు అంటే ఈయన దేవగురువు, ఆయన రాక్షస గురువు. కాబట్టి ఈ శుక్రుడు యొక్క రాశులైనటువంటి వృషభ తులా రాశుల వాళ్ళకు గురువు యోగించడు, తన శత్రువు కదా. కాబట్టి ఈ రాశుల వాళ్ళు గురువు యొక్క పరిహారాలు చేసే కొద్దికి ఇంకా నష్టాలు పెరుగుతాయి. ఈ సూక్ష్మాలు తెలుసుకొని గ్రహాలను యాక్టివేట్ చేసుకుని నేర్చుకోవాలి. మనకు కలిసి ఇప్పుడు మనకి ఇంజక్షన్ ఒకటి వేసి శాంపుల్ వేస్తారు, ఈ ఇంజక్షన్ పడుతుందా లేదని, తర్వాత దాన్ని వేసుకోరు. అట్లాగే కలిసాని గ్రహాన్ని ఆ పరిహారం చేయకూడదు. కలిసి వచ్చే గ్రహాన్ని యోగం ఇచ్చేదాన్ని స్వీకరించాలి, అప్పుడు యోగం పెరుగుతుంది. ఈ సూక్ష్మతతో వెళితే మనము ఆ అనుకూలతలు అనేది వేగంగా తీసుకోవచ్చు. ఇక గోచారంలో ఉన్నటువంటి విషయాలు మనకు అనవసరము. అవి గోలేషడల గ్యాస్ లాంటివి, దేనికి పనికిరావు అవి. ఈ వారం కాదు, మనం రేపు ఈ వారం ఫలం చూస్తే రేపు వారం బతుకమా మనము. మన జీవిత ఫలమే కావాలి. జీవిత ఫలం కావాలంటే జాతకంలో ఉన్నటువంటి గ్రహ సంచారాన్ని చూసుకోవాలి. ఒకవేళ గురువు యోగిగా ఉండి, గురువు అనుకూలంగా ఉండి, ధనుర్లగ్నము మీన లగ్నంలో పుట్టిన వాళ్ళకు గురువు లగ్నాధిపతి, మరి కర్కాటక రాశి వాళ్లకు భాగ్యాధిపతి, వృశ్చిక రాశి వాళ్లకు పంచమాధిపతి, వీళ్ళకు గురువు చక్కగా అనుకూలిస్తాడు. మరి వాళ్ళకు పిల్లలు పుట్టరు. గురువు యొక్క నేను చెప్పినట్టు వ్యతిరేకత ఉన్నట్టే కదా. అంటే వాళ్లకు నిర్జీవ రాశి అని ఒకటి ఉంటుంది.
నిర్జీవం అంటే ప్రాణం ఉండదు. ఆ రాశిలోకి వెళ్ళి గురువు కూర్చుంటాడు. సంతానకారకుడు వెళ్ళి నిర్జీవ రాశిలో నక్షత్రంలో కూర్చున్నప్పుడు ప్రాణమే ఉండదు, అప్పుడు పిల్లలే పుట్టరు. దీన్ని పరిశీలించుకోవాలి. కాబట్టి గురువును ఆరాధించుకోవాలంటే తల్లిదండ్రుల సేవ చాలు, ఇంకా వేరే ఏ సేవ అవసరం లేదు. గురువును బలపరచుకోవాలనుకుంటే జాతకరీత్యా చూసుకొనేసి బలపరచాలన్నా విస్మరించాలన్నా. విస్మరిస్తే యోగం వస్తుంది, అవయోగం ఉన్నప్పుడు. యోగం ఉన్నప్పుడు యాక్టివిటీ ఎలా చేసుకోవాలి. గ్రహాల యొక్క అనుకూలత ప్రతికూలతలు చాలా విచిత్రంగా ఉంటాయి, చాలా సూక్ష్మంగా ఉంటాయి. మనము కండ్లు మూసుకొని కండ్లకు గుడ్డ కట్టుకుని ప్రయాణించకూడదు. క్లియర్గా చూస్తూ మనము ఇసుక చక్కెర వేసే చీమలు ఏం చేస్తాయి, చక్కెర ఎత్తుకుంటాయి కదా, అలాగే ఎత్తుకోవాలి ప్రతి విషయాన్ని. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ ప్లానెట్, ఎందుకంటే క్యాష్కి సంబంధించింది, డబ్బుకు సంబంధించింది. ధనం మూలం ఇదం జగత్, డబ్బు లేకపోతే జీవితం లేదు. అప్పుడు అదే గ్రహం వ్యతిరేకంగా ఉంటే దాన్ని విస్మరించి కూడా అనుకూలం చేసుకోవచ్చు. తత్సంబంధం ఆహారం ఏది, లడ్డు. లడ్డును దానం ఇచ్చే కొద్దీ డబ్బు వస్తుంది. ఒకవేళ అదే వ్యక్తి లడ్డు తినాలంటే దాన్ని పగలగొట్టే తినాలి, దాన్ని తుంచేస్తుంది, అవయోగం చేయాలి దాన్ని. గురువు అవయోగం కదా, అప్పుడు లడ్డును ఇట్లా చేస్తే అవయోగము, మైనస్ మైనస్ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది, అంతే. కాబట్టి ఇలా గురువు కారకత్వాలను బలపరచుకోవచ్చు. అక్కడ గురువు చెడ్డవాడు కాదు, అక్కడ మీకు అనుమతి లేదు, చాలా చెడ్డ ఫలితాలు చూపిస్తూ ఉంటుంది. సో అటువంటి గురు అనుకూలత కోసం ఎటువంటి పరిహారాలు మీన్స్ చాలా చక్కగా వివరంగా చెప్పారు గురువు గారు. ధన్యవాదాలు.